నవరాత్రులలో 5వ రోజు మనం పూజించే అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి. అసలు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎందుకు సంపద, సౌభాగ్యం, అదృష్టానికి అధిదేవతగా కొలుస్తారు అన్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి దుర్వాస మహర్షి తన దగ్గర ఉన్న అమూల్యమైన మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇస్తాడు. అయితే ఇంద్రుడు ఆ మాలకి విలువ ఇవ్వకుండా తనలోనే నేనంటే రాజు, ఇంతకంటే గొప్ప ఆభరణాలు నా దగ్గర ఉన్నాయి అని తలుచుకుని ఆ మాలను తన ఏనుగు ఐరావతం మెడలో వేస్తాడు. ఆ ఏనుగు తన తొండంతో ఆ మాలను తీసి నేలపై విసిరి కాళ్లతో తొక్కేస్తుంది. దీనితో దుర్వాస మహర్షి కోపంతో ఇంద్రుడు మరియు అన్ని దేవతలకి శపించాడు. ఈ శాపం వల్ల దేవతలు తన శక్తిని కోల్పోయి బలహీనులవుతారు. దీన్నే అవకాశంగా తీసుకున్న అసురులు దేవలోకాన్ని ఆక్రమించారు. అప్పుడు దేవతలు తిరిగి తమ శక్తిని పొందాలంటే ఏం చెయ్యాలని ఆలోచించి విష్ణువుని ఆశ్రయించగా అసురులతో కలిసి పాన సముద్రాన్ని మదించండి అని సూచిస్తారు. అలా మదనం ప్రారంభమైంది. ఆ సముద్రం నుండి అనేక దివ్య వస్తువులు